మన జేబులో డబ్బు ఉన్నప్పుడు నేనున్నాను మచ్చా అనేవాడు ఫ్రెండ్ కాదు. మన జేబు ఖాళీ అయిపోయి మనం రోడ్డున పడ్డప్పుడు నేనున్నాను అని వచ్చేవాడే నిజమైన ఫ్రెండ్. ఈ చిన్న కథ వింటే మీ గ్యాంగ్లో ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది మీకే తెలుస్తుంది. రాహుల్ పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. రాహుల్కి ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది. ఎప్పుడు పార్టీలు పబ్బులు అంటూ తిరిగేవాడు. పెళ్లికి ఒక వారం ముందు రాహుల్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఒక 50 వెడ్డింగ్ కార్డులు నాన్న చేతిలో పెట్టాడు. నాన్న, ఇవి నా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్. నువ్వే దగ్గరుండి అందరినీ పర్సనల్గా పిలవాలి, ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు అని చాలా గట్టిగా చెప్పాడు. నాన్న నవ్వుతూ సరే అన్నాడు. పెళ్లి రోజు వచ్చింది. మండపం అంతా బంధువులతో నిండిపోయింది. రాహుల్ పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. కానీ అతని కళ్ళు తన ఫ్రెండ్స్ కోసం కేటాయించిన సీట్ల వైపు వెతుకుతున్నాయి. అతను ఎక్స్పెక్ట్ చేసిన 50 మందిలో కేవలం 4 మాత్రమే వచ్చారు. మిగతా కుర్చీలన్నీ ఖాళీ. రాహుల్కు మండిపోయింది. నాన్న వాళ్ళను పిలవలేదేమో అని డౌట్ వచ్చింది. పెళ్లి తంతు ముగియగానే ఆవేశంగా నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న, నేను మీకేం చెప్పాను? నా ఫ్రెండ్స్ అందరినీ పర్సనల్గా పిలవమన్నాను కదా, వాళ్ళెవరు రాలేదు చూడు. నా పరువు మొత్తం పోయింది. అసలు నువ్వు కార్డులు ఇచ్చావా లేదా అని అందరి ముందే నాన్న మీద సీరియస్ అయ్యాడు. అప్పుడు ఆ తండ్రి చాలా కూల్గా కొడుకు వైపు చూసి ఒక షాకింగ్ నిజం చెప్పాడు. ఒరేయ్ రాహుల్, నువ్వు ఇచ్చిన లిస్టులో ప్రతి ఒక్కరికి నేను స్వయంగా ఫోన్ చేశాను, కానీ ఎవరికి ఇది పెళ్లి శుభలేఖ అని చెప్పలేదు. రాహుల్ షాక్ అయ్యాడు. మరేం చెప్పావు నాన్న? ఆ తండ్రి చెప్పాడు. ఒరేయ్, రాహుల్ ఒక గొడవలో పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అర్జెంటుగా స్టేషన్ దగ్గరికి రావాలి, అలాగే కొంచెం డబ్బు కూడా కావాలి అని చెప్పాను. ఆ 50 మందిలో అయ్యో నేను ఊర్లో లేనే, నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం అంకుల్ అని సాకులు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వాళ్ళు 46 మంది. కానీ నేను ఫోన్ పెట్టేలోపే పోలీస్ స్టేషన్కి అయితే ఏంటి, జైలుకి అయితే ఏంటి, మా వాడు మాకు ముఖ్యమని అడ్రస్ వెతుక్కుంటూ పరుగున వచ్చిన వాళ్ళు అదిగో అక్కడ కూర్చున్న 4 మాత్రమే. వాళ్ళ కంగారు చూడలేక నేనే వాళ్ళకి నిజం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళేరా నీ నిజమైన స్నేహితులు. ఆ మాట వినగానే రాహుల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 100 మంది పార్టీ ఫ్రెండ్స్ కంటే కష్టంలో వచ్చే 4 ప్రాణ స్నేహితులు గ్రేట్ అని తెలుసుకున్నాడు. వెంటనే వెళ్ళి ఆ 4 ఫ్రెండ్స్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మీ సక్సెస్లో పార్టీలు చేసుకునేవాడు కాదు, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు భుజం తట్టేవాడే నిజమైన స్నేహితులు. మీకు కూడా అలాంటి ట్రూ ఫ్రెండ్స్ ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో వాళ్ళ పేరుని మెన్షన్ చేయండి. అండ్ మీ గ్యాంగ్ మొత్తానికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన వినయ్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సురేష్, సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.